ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన ఘనమైన మీ నామానికి మా ప్రభువు యేసుక్రీస్తు వారి పుణ్యమైన నామంలో ముందుగా మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత ఈ వారమంతా మమ్మల్ని కాపాడి సజీవులుగా ఉంచి ఆరోగ్యం ఇచ్చి ఆహారం ఇచ్చి సమస్తాన్ని మాకు దయచేసి తండ్రి, తిరిగి మరలా మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, మీ గురించిన మాటలు నేర్చుకోవడానికి మా పైన కృప చూపినందుకు స్తోత్రాలు తండ్రి. చేరువచ్చిన మా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకునండి. మా ఆత్మీయ అభివృద్ధికి అవసరమైన మాటలు మాకు వినిపించండి. క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొంచిన ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలైనా చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప తిరిగి మళ్ళా దేవుడి సన్నిధిలో దేవుడి వాక్యం నేర్చుకోవడానికి దేవుడు మనల్ని అందరినీ తీసుకుని వచ్చాడు. సో దేవుడిని స్తుతిస్తూ చివరి వారం మనం నేర్చుకున్న అంశం ఒకటి మనలో తిరిగి ఆలోచిద్దాం. ఆధారాలు ఉన్న అబ్రహాములో ఉన్న విశ్వాసం నీకు కలగడం లేదా? ఇది ఒక వారం మనం ఆలోచించాం. నేను వచ్చిన పై వారం కాక అంతకు ముందటి ఆదివారం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే. అబ్రహాం గారి విశ్వాసం మనలో ఉన్న విశ్వాసాన్ని పక్కన పెట్టి పరీక్షించుకోవటం. ఈరోజు దేవుడిని విశ్వసించటంలో, నమ్మటంలో మనిషి అనుమానంతో ఉంటాడు, సందేహంతో ఉంటాడు. దేవుడు రాయించిన మాటలను నమ్మడానికి కాస్త వెనక ముందు అవుతూ ఉంటాడు. అది మాటలతో కాదు కానీ తన బ్రతుకుతో చూపిస్తూ ఉంటాడు. దేవుడి పైన ఎంతవరకు విశ్వసించాడు, ఎంతవరకు ఆధారపడ్డాడు అన్నది బ్రతుకును బట్టి చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు బైబిల్లోకి వెళ్ళి మనం మొదటి వారం ఆలోచించిన సంగతులు తిరిగి మళ్ళీ ఆలోచిస్తే, ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాం గారు విశ్వసించిన విశ్వాసం అంటే దేవుడు సమస్తాన్ని చేయగలడు. దేవుడు అనగానే చివరికి చావును సహితము లెక్క చేయనివాడు. మరణం అనేది దేవుడికి పెద్ద విషయం కాదు. మృతులను సహితము బ్రతికించగలిగిన శక్తి సంపన్నుడు దేవుడు అని నమ్మాడు. అలాగే మరో మాట మనం చూసాం, రామపత్రికలో మనం చదువుకుంటూ ఆ పాఠ్య భాగంలో ఆయనకున్న విశ్వాసంలో మరొక గుణాన్ని దేవుడు అక్కడ తెలియజేసాడు. ఒకసారి మళ్ళా ఆ వచన భాగం చూద్దాం. రామపత్రిక 4వ అధ్యాయం, అందరు తీయండి, 17వ వచనం 18వ వచనం. రామపత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. తాను ఎవరినైతే విశ్వసించాడో, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడనైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. మనందరికీ అని పౌలు గారు తనను కూడా కలుపుకుంటూ, అబ్రహాం గారు మనందరికీ తండ్రి, విశ్వాసులకు తండ్రి అన్నాడు. ఇక్కడ ఆయన విశ్వాసంలో ఉన్న భాగాలు రెండు. ఒకటి, మృతులను సజీవులుగా చేస్తాడు. రెండు, లేని వాటిని ఉన్నట్టుగానే దేవుడు పిలుస్తాడు అని అబ్రహాము విశ్వసించాడట, అబ్రహాము నమ్మాడట. ఇకపోతే పోయిన వారం నేను మీతో చెప్పినవి ఏంటంటే, ఈ విశ్వాసానికి, ఈ నమ్మకానికి ఆయనకి ఆధారాలు ఏమీ లేవు.
సాక్ష్యాలు ఏమీ లేవు. మనకులాగా లేఖన ఆధారం కానీ, లేఖన సాక్ష్యం కానీ లేదు. అంటే అంతకుముందు చాలా భక్తిగా బ్రతికిన చాలామంది భక్తి సమూహం సాక్ష్యం కానీ, లేదంటే ఆయన కళ్ళ ముందు దేవుడు చేసిన అద్భుతాలు, సూచక క్రియలు వాటిని బట్టి అబ్రహాము దేవుడిని నమ్మాడు అంటే, అలాంటి అద్భుతాలు, సూచక క్రియలు ఆయన ఎదుట జరిగించిన దాఖలాలు కానీ అబ్రహాం గారికి ఏమీ లేవు. అయినా జస్ట్ దేవుడు మాట్లాడితే చాలు నేను నమ్ముతాను. బాగా వినాలి, బాగా ఆలోచించాలి ఆయన గురించి. దేవుడు నన్ను నమ్మించడానికి నా ముందేవో అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేసి నన్ను నమ్మించవలసిన అవసరత లేదు. అది అబ్రహాం విశ్వాసం. దేవుడు ఒక మాట చెప్పాడంటే నేను నమ్ముతాను అంతే. అది దేవుని మాట, అది సత్యం, నెరవేరి తీరుతుంది, నా జీవితాన్ని ఖచ్చితంగా బాగు చేస్తుంది. దేవుడు చెప్పాడంటే సత్యం. అలాగా అబ్రహాము ఆయన విశ్వాసాన్ని కనబరిచాడు, చూపించాడు అని మనం ఈ రోమపత్రికలో పౌలు గారి ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అయితే ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అబ్రహాము విశ్వాసానికి ఆధారాలు లేకపోయినా బలంగా దేవుడిని నమ్మి, దేవుడి కొరకు బ్రతికి, దేవుడున్న పరలోకానికి చేరిపోయి భూమి మీద ఉన్న విశ్వాసులందరికీ తండ్రిగా మారిపోయాడు. అయితే ఇప్పుడు మనం ఆయన విశ్వాసం గురించి మనం ఎందుకు ఆలోచించాలి అంటే, ఇప్పుడు భూమి మీద ఉన్న విశ్వాసులందరూ కూడా ఆయనకి పిల్లలే. క్రీస్తు ద్వారా విశ్వాసులైన వాళ్ళందరూ కూడా ఎవరికి పిల్లలు? అబ్రహాముకి పిల్లలు. అబ్రహాముకి పిల్లలుగా మనం మారినప్పుడు అబ్రహాములో ఎలాంటి విశ్వాసం అయితే ఉందో మనందరిలో కూడా అదే విశ్వాసం దేవుని పట్ల ఉండాలి అన్నది లేఖనం. దేవుడు రాయిస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక తీయండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి మనం చూద్దాం. 6 నుంచి జాగ్రత్తగా వినండి. ఈ వచనం చాలా జాగ్రత్తగా వినాలి. ఈ 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం, ఈ వచనాలన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఈ 4 వచనాలు. ఇదిగో అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది, నీతిపరుడుగా మార్చింది, పరిశుద్ధుడిగా మార్చింది. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడట. ఎంత బాగా రాస్తున్నాడు అంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, కాబట్టి విశ్వాస సంబంధులే. ఈ పదవంటలు చేయండి. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా సూచించింది ముందుగా చూచి. ఏమండి వచనానికి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానంటే, 7వ వచనం బాగా అండర్లైన్ చేసుకోండి. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. ఈ పదం చదవడానికి చిన్నగా ఉంటుంది, కానీ అక్కడ దేవుడు చెప్తున్న భావం చాలా పెద్దది. ఇప్పుడు అబ్రహాముకు నువ్వు కుమారుడు అవ్వాలి అంటే, అబ్రహాము కుమారుడుగా దేవుడు నన్ను గుర్తించాలి అంటే మనలో ఏముండాలట? విశ్వాసం అన్నాడు. ఎలాంటి విశ్వాసం ఉండాలి అంటే, మన తండ్రి అబ్రహాము కనుక అబ్రహాములో ఎలాంటి విశ్వాసం అయితే ఉందో మనలో అలాంటి విశ్వాసం ఉంటేనే ఆ విశ్వాసం ద్వారా మనము అబ్రహాముకి పిల్లలం అవుతూ ఉంటారు. అర్థమైందా? అలా చెప్పిన 7వ వచనం మళ్ళీ చదువుతానే, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోనండి. మనకు తెలియాల్సింది ఏంటంటే, ఫస్ట్ అబ్రహాము పిల్లలుగా మనం పిలువబడాలి. ఆయన మనకి తండ్రి అని పౌలు గారు చెప్పినప్పుడు ఆయనకి మనం పిల్లలంగా మారాలి అంటే మొదట మనలో ఉండవలసింది ఏంటంటే విశ్వాస సంబంధులే ఆయన కుమారుడు. అంటే విశ్వాసం ఉండాలి. ఎలాంటి విశ్వాసం? అబ్రహాములో ఎలాంటి విశ్వాసం అయితే ఉందో అదే విశ్వాసం, అదే నమ్మకం మనలో ఉంటేనే తప్ప మనం ఎవరికి పిల్లలం అవలే? అబ్రహాముకి పిల్లలుగా మారడం. ఇప్పుడు మీకు అర్థం కావాలి అంటే,
దేవుని కుమారుడు లేదా దేవుని కుమార్తె అనగానే దేవుడిలో ఉన్న స్వభావాలన్నీ ఉండాలి అన్నాడా? నేను పరిశుద్ధుడిని కనుక మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి, ఎందుకంటే మీరు నాకు పిల్లలు కనుక అన్నాడు. ఇప్పుడు తండ్రైన దేవుడిలో పరిశుద్ధ లక్షణం ఉన్నప్పుడు ఆయనకి పిల్లలుగా, కుమారుడుగా, కుమార్తెగా మనం మారాలి అంటే మనలో పరిశుద్ధత ఉండాలి అన్నప్పుడు మీరు అబ్రహాముకు పిల్లలుగా మారాలి అంటే, ఎందుకంటే అబ్రహాముకు పిల్లలుగా మారితేనే తప్ప పరలోకాన్ని చూసే భాగ్యం ఎవరికి ఇవ్వడు దేవుడు. ఎందుకంటే ఆయనకి ఒక పోస్ట్ ఇచ్చేశాడు. ఏ పోస్టు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అందుకే మీరు చూడండి, భూమి మీద లాజరు చచ్చిపోయిన వెంటనే దేవదూతలు తీసుకుని వెళ్ళిపోయి ఎవరి దగ్గర నిలబెట్టి తీసుకెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడిను అని మనం చదువుకుంటాం కదా, లోకసువార్త 16వ అధ్యాయంలో లాజరు చచ్చిపోయినప్పుడు. ఎందుకు లాజరు అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళాడు అంటే, లాజరులో ఏముంది అంటే అబ్రహాములో ఉన్న విశ్వాసమే ఉంది. ఎలా చెప్తాం మనం అంటారా? లాజరుకు భూమి మీద ఉండగా తిండి లేదు, ఉందా? సరైన ఆరోగ్యం లేదు, సరైన వసతి లేదు, భూమి మీద ఏమీ లేకపోయినా ఆ కండిషన్లో కూడా దేవుడిని నమ్మాడు. మీరు జాగ్రత్తగా వినాలి, ఇది చిన్నదేం కాదు. మనం దేవుడిని ఎప్పుడు బలంగా విశ్వసిస్తామంటే మనకన్నీ సజావుగా జరిగితే, మనకన్నీ సక్రమంగా ఉంటే, అంత హాయిగా ఉంటే, ఏ ఇరుకు ఏ ఇబ్బంది లేకపోతే దేవుడిని నమ్మిన తర్వాత నేను బాగున్నాను కనుక దేవుడి మీద మనకి విశ్వాసం పెరుగుతుంది. సహజంగా మనుషుల విశ్వాసం ఇది. కానీ అక్కడ లాజర్ గారిని మీరు ఆలోచిస్తే ఆయనకి ఏమీ లేదు, ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, సమస్తం పోయే, తినడానికి తిండి లేక ఒక ధనవంతుడు వాకిట పడుకునుండి కూడా దేవుని పైన అతని విశ్వాసాన్ని మానలేదు. మొన్న నేను ఒక వీడియో డౌన్లోడ్ చేశానండి. ఆ వీడియోలో పాపం ఒక ఆవిడ గుడిమెట్ల దగ్గర అడుక్కుంటుంది, చేతులు కాళ్ళు లేవు, భర్త చనిపోయాడట. చేతులు కాళ్ళు లేకుండా ఆవిడ అడుక్కోవడానికి అక్కడ కూర్చుంటుంటే ఒక మతోన్మాది వెళ్ళండి ఆవిడ దగ్గరికి, నువ్వు మా దేవుడి పేరు అనాలి, మా దేవుడి పేరు నువ్వు చెప్పాలి అంటున్నాడు. నిజంగా ఆవిడ ఆ స్థితిలో ఉండి కూడా, పేదరికంలో ఉండి కూడా అంటుందండి, నువ్వన్న పేరు అన్నావు, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నువ్వు నన్ను చంపితే చంపు కానీ నువ్వు అన్న పేరు మాత్రం అంటుంది. నిజంగా ఆవిడలో ఉన్న ఆ విశ్వాసానికి నన్ను ఇక్కడి నుంచి ఖాళీ చేయిస్తావా? ఖాళీ చేయించు. నిజంగా ఆవిడ పొజిషన్ చూస్తేనండి, చేతులకి కాళ్ళకి కట్లు కట్టేసి ఉన్నాయి, అంటే ఆరోగ్యం బాగోలేదు. నాకు ఆవిడలో ఉన్న విశ్వాసాన్ని చూడగా నాకు ఈయన జ్ఞాపకం వచ్చారు. ఎవరు? లాజర్ పరిస్థితి కూడా అదే కదా, ఒడ్డు నిండా కురుపులు, దెబ్బలు, పరిస్థితి బాగోలేదు. అయినా ఎక్కడ దేవుని యందు విశ్వాసం అనేది ఆయనకి పోలేదు. ఇక్కడ మనం బాగా ఆలోచిస్తే విషయం, అబ్రహాము విశ్వాసం చూస్తే అబ్రహాములో ఉన్న విశ్వాసం అక్కడక్కడ కనపడుతుంది మనకి. దేవుడు నాకు ఏమి చేయకపోయినా పర్వాలేదు, నేను దేవుడిని నమ్ముతాను, నాకు జీవితం ఇచ్చాడు కదా, ఈరోజు నేను బ్రతుకున్నానంటే ఆయన కారణం కదా, ఇంకేమి ఇవ్వాలి? ఎవరు చిన్న కుదుపులు అనేవి నా జీవితానికి వస్తాయి, నష్టాలు అనేవి జరుగుతాయి, అయినా సరే నేను దేవుడిని విడిచిపెట్టను అన్న విశ్వాసం లాజర్లో కనపడింది. అందుకే ఆయన అబ్రహాము కుమారుడిగా మారి చనిపోయిన వెంటనే ఎక్కడికి కొనుపోబడ్డాడు? అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనుపోబడ్డాడు. ఇక్కడ 7వ వచనం అదే చెప్తుంది మనకి. 7వ వచనంలో ఏముంటుందంటే, దేవుడు, మీరు అది బాగా ఆలోచిస్తే, కాబట్టి విశ్వాస సంబంధులే. ఏ విశ్వాస సంబంధులు అంటే అబ్రహాములో ఎలాంటి విశ్వాసం అయితే ఉందో అలాంటి విశ్వాసం కలిగిన వాళ్ళు, ఆ విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులను మీరు తెలుసుకోనండి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. అబ్రహాం గారికి ముందు దేవుడు వాగ్దానం చేశాడు కదా, నీ యందు అన్ని జనులు అందరూ ఏమైపోతారు? ఆశీర్వదింపబడతారు. తర్వాత మాట చూడండి, 10వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఈ వాక్యం అండి
బాగా ఆలోచిస్తే కానీ అర్థం కాదు. విశ్వాస సంబంధులే విశ్వాస మూలముగా అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు అన్నాడు. ఇంతకీ విశ్వాసం మన మీదకి ఏం తెస్తుందట? ఆశీర్వాదం తెస్తుంది. ఏంటి ఆశీర్వాదం? ఎప్పుడైనా ఆలోచించరా? విశ్వాస మూలంగా ఆశీర్వాదం వస్తుంది అంటే చాలామంది ఏమనుకున్నారంటే ఆశీర్వాదం అనగానే మైండ్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? డబ్బు దగ్గరికి, ఏమంటే ఇల్లుల దగ్గరికి, పొలాల దగ్గరికి, ఆస్తుల దగ్గరికి వెళ్ళిపోద్ది. నేను మాట్లాడుతాను, విశ్వాస సంబంధులు ఆశీర్వదింపబడుదురు అంటే మరి విశ్వాస సంబంధులందరికీ కొత్త నిబంధనలో ఆస్తులు వచ్చాయా? ఆస్తులు పోయాయా? మీరు తెలివిగా ఆలోచించండి. కొత్త నిబంధనలో పౌలు గారికి యేసుక్రీస్తుల వారిని నమ్మిన తర్వాత ఆస్తులు పెరిగాయా? ఉన్నవి పోయాయా? పోయాయి కదా. మరి ఇక్కడ ఏంటి? విశ్వాస సంబంధులు విశ్వాస మూలముగా ఆశీర్వదింపబడుదురు అని ఉంది. ఆలోచించాలి. ఇది బాగా ఆలోచించాలి. విశ్వాస సంబంధులు విశ్వాస మూలముగా ఆశీర్వదింపబడుదురు అంటే ఇంతకీ అబ్రహాములో ఉన్న విశ్వాసం మనలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు ఒక ఆశీర్వాదం వస్తుందట. ఏంటి ఆశీర్వాదం? ఏంటో తెలుసండి. స్టెఫన్లో ఉందా విశ్వాసం? యాకోబులో ఉందా విశ్వాసం? అబ్రహాం గారు పిల్లలుగా పిలువబడిన అపోస్తుల అందరిలోనూ ఆ విశ్వాసం ఉంది. ఏంటి ఆ విశ్వాసం వలన వాళ్ళకి వచ్చిన ఆశీర్వాదం అంటే మీరు ఇక్కడ చేపట్టండి. విశ్వాస సంబంధులకు వచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీతిమంతులకు వచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? మత్తయి సువార్త 25వ అధ్యాయానికి రండి. 34వ వచనం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. ఎందుకంటే ఒక లేఖనం మనకు అర్థం కావాలి అంటే మరొక లేఖనం దగ్గరికి వెళ్ళాలి. అలా అయితేనే నీకు బైబిల్ బాగా వస్తుంది, దేవుడు బాగా అర్థమవుతాడు. 25వ అధ్యాయం మత్తయి సువార్త 34వ వచనం. ఇది జరిగిన సందర్భం ఏంటంటే యేసుక్రీస్తుల వారి రెండవ రాకడలో భూమి మీద చచ్చిపోయిన వాళ్ళందరినీ 2 గ్రూపులుగా విడగొట్టేస్తాడు ఆయన. మన వాళ్ళను కుడివైపు పక్కన పెట్టండి, మన వాళ్ళను అంటాడు. మనవారు ఎవరో వాళ్ళని కుడి పక్కన పెట్టండి, మిగతా వాళ్ళందరినీ ఎడమ పక్కన పెట్టండి అంటాడు. దానికి ఆయన పెట్టిన పేరు ఏంటంటే గొర్రెలు మేకలు. కుడివైపు ఉన్నవాళ్ళు, ఎడమ వైపు ఉన్నవాళ్ళు. ఓకే, ఇది జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే 34వ వచనంలో అంటున్నాడు, అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అన్నాడు. చూసారా? కుడివైపున ఉన్న వాళ్ళని చూసి ఏమంటున్నాడు? నా తండ్రి చేత ఆశీర్వాదం పొందిన వారులారా అన్నాడు. ఇంతకీ వీళ్ళకి వచ్చిన ఆశీర్వాదం ఏంటి? తర్వాత చెప్తున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోనండి. అది ఆశీర్వాదం. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దేవుడు చివరికి అంతిమంగా మనిషికి ఇవ్వాలనుకుంటున్న అసలైన ఆశీర్వాదం ఏంటంటే ఇదిగో దేవుడు రాజ్యం పరలోకం ఉంది కదా, దాన్ని మీరు స్వతంత్రించుకోనండి, దాన్ని మీరు ఆక్యుపై చేయండి, దాంట్లోనికి మీరు వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు బాగా లోతుగా విషయాన్ని ఆలోచిస్తే అక్కడ మీరు చదువుకున్నారు చూశారు, విశ్వాస సంబంధులే విశ్వాస మూలముగా అబ్రహాము కుమారులుగా ఎంచబడతారు అన్నారు చూసారా? ఇంతకీ ఆ విశ్వాస సంబంధులకు వచ్చిన ఆశీర్వాదం వాళ్ళే ఆశీర్వదింపబడతారని మీరు చదువుకున్నారు అక్కడ రోమపత్రికలో. ఇంతకీ వాళ్ళకి వచ్చిన ఆశీర్వాదం ఏంటంటే ఇది ఇప్పుడు మనం ఇక్కడ చదువుకుంటున్నాం, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోనండి. అంటే రియల్ బ్లెస్సింగ్స్, నిజమైన ఆశీర్వాదం, శాశ్వతంగా ఉండిపోయే ఆశీర్వాదం ఏంటంటే ఎవరైతే పరలోక రాజ్యానికి అర్హత సాధిస్తారో, పరలోకానికి దేవుడు తీసుకోవడానికి నిర్ణయింపబడతారో, అలా బ్రతుకుతారో వాళ్ళు దేవుని చేత ఆశీర్వదింపబడిన వాళ్ళు. ఇందుకే ఇక్కడ మీరు ఈ కుడివైపు ఉన్న వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? భూమి మీద దేవుడి పేరు చెప్పి ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు కాదు వీళ్ళు, దేవుడు కొరకు ఖర్చు పెట్టిన వాళ్ళు. ఎలా చెప్తారంటారా? యేసుప్రభు, మీరు చదువుకోండి, కిందకి వెళ్ళిన తర్వాత యేసుప్రభు అంటాడు, నేను దప్పిక గొంటిని, మీరు నాకు దాహానికి ఇచ్చారు, నేను ఆకలి గొంటిని, మీరు నా ఆకలిని
తీర్చారు. నేను పరదేశినై ఉంటిని, నన్ను మీరు పరామర్శించడానికి వచ్చారు. నేను జైలు పాలైపోయారు, నన్ను చూడడానికి వచ్చారు. నేను రోగినైపోయాను, నన్ను పరామర్శించారు. అంటే వీళ్ళు దేవుడి కోసం ఖర్చు పెట్టిన వాళ్ళు, దేవుడి కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, దేవుడి నిమిత్తం వాళ్ళకు ఉన్న దాంట్లో ఖర్చు పెట్టి త్యాగం చేసి వాళ్ళ జీవితం అంతా కూడా విశ్వాస సంబంధులుగా, మేము దేవుడికి ఇస్తే దేవుడు మాకు పరలోకం ఇస్తాడు, మేము దేవుడి కోసం బ్రతికితే మరణించిన తర్వాత దేవుడు మరలా తిరిగి మమ్మల్ని బ్రతికిస్తాడు అన్న ఒక విశ్వాసంతో బ్రతికారు వీళ్ళందరూ. ఆ విశ్వాసం మూలముగా దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే ఆశీర్వాదం. అక్కడ చదువుకున్న మాట, ఇక్కడ చదువుకున్న మాట పక్క పక్కన పెట్టి చదువుకోవాలి. ఎందుకంటే ఈరోజు సోకాల్డ్ బోధకులకి బైబిలు నేర్పించటం రాక ఆశీర్వాదం అనగానే లోక సంబంధమైనవి, భూ సంబంధమైనవి మనుషుల హృదయాలలో నింపేశారు. మనుషుల మెదడులో ఏం పెట్టేశారు అంటే ఆశీర్వాదం అనగానే కేవలం డబ్బు, లేదా ఉద్యోగం, లేదా చదువు, లేదంటే లోక సంబంధమైన శరీర సంబంధమైనవే ఆశీర్వాదాలు అని వాళ్ళ బుర్రలో పెట్టారు. కానీ ఇక్కడ నిజానికి దేవుడు అంతిమంగా అందరికీ ఇవ్వాలనుకున్న అసలైన ఆశీర్వాదం ఏంటంటే ఇక్కడ మనం చదువుకున్న మాట, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. అంటే వీళ్ళు జీవితం అంతా కోసం దేవుడి కోసం బ్రతికి దేవుడు పనిలో ఉండి దేవుడి కోసం, మేము ఇందాక చూపించిన లాజర్ గారు అయితే ఆయనకున్న సమస్తాన్ని పోగొట్టుకుని, చివరికి ఆరోగ్యాన్ని పోగొట్టుకుని, చివరికి ఆస్తులు పోగొట్టుకుని, అన్ని పోగొట్టుకుని ఏం పోయినా పర్వాలేదు, నిత్యరాజ్యం ఒకటి ఉంది, పరలోకం ఒకటి ఉంది, చనిపోయిన తర్వాత దేవుడు నన్ను ఆత్మను చేర్చుకోవలసిన లోకం ఒకటి ఉంది అని వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా బ్రతికారు. జాగ్రత్త పట్టుకోవాలి ఈ పాయింట్. ఇదే విషయాన్ని ఇప్పుడు అబ్రహాంలో చూపిస్తాను నేను. వాళ్ళ జీవితంలో ఎన్ని శ్రమలు రానివ్వండి, దేవుడి పక్షాన ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని నిందలు రానివ్వండి, ఏమొచ్చినా దేవుడే. ఆస్తి పోయినా దేవుడే, ఆరోగ్యం పోయినా దేవుడే. అలాంటి బలమైన విశ్వాసం కలిగిన వాళ్ళు ఇక్కడ ఆశీర్వాదం పొందారు. ఏంటి ఆశీర్వాదం అంటే యుగ యుగాలు తరిగిపోని ఆస్తి మీ కొరకు సిద్ధం చేశాను, అదే పరలోకం. భూమి మీద మనం ఎంత ఆస్తి సంపాదించినా మేబీ అది కరిగిపోవచ్చు, అది కరిగిపోకుండా ఉండిపోయినా మన జీవితం కరిగిపోద్ది, మన దేహం కరిగిపోద్ది. ఆస్తి ఉండి మనం తినలేము, త్రాగలేము, అనుభవించలేము. కొద్ది కాలం తర్వాత ఆస్తి ఇక్కడే ఉంటుంది, మనం మన జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నీకు ఏదైనా సిద్ధం చేస్తే అది అసలైన ఆశీర్వాదం. అది దేవుడు మనకి ఇవ్వబోయే ఎప్పటికీ నాశనం లేని ఆశీర్వాదం. అదే పరలోక రాజ్యం. అది ఎవరికి ఇస్తాడు అంటే కింద మీరు చదువుకోవాలి. దేవుడి కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, వాళ్ళ కష్టార్జితాన్ని దేవుడి కోసం ఖర్చు పెట్టిన వాళ్ళు, దేవుడి కోసం వాళ్ళ జీవితాలను పనంగా పెట్టిన వారు, ప్రాణాలు పెట్టిన వాళ్ళు, ఆస్తులు పెట్టిన వాళ్ళు, సహకారులుగా సేవకులు వెనకాల ఉండి వాళ్ళ జీవితాలంతా కూడా సువార్తకు ఉపయోగించిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడిన వాళ్ళు అన్నట్టు. ఇందుకీ ఈ విశ్వాసం మనుషుల్లోనికి ఎలాగొస్తుంది అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అబ్రహాములోనిది ఇదంతా. చివరి వారం చెప్పింది నేను మళ్ళీ జ్ఞాపకం చేయట్లేదు. చివరి వారం మీకు ఏం చెప్పానంటే అబ్రహాములోని బలమైన విశ్వాసానికి ఆయనకి ఎవిడెన్స్లు లేవు, కానీ మనకున్న ఆధారాలన్నీ చివరి వారం నేను చూపించాను. మనకి ఎన్ని ఆధారాలు ఇచ్చాడు దేవుడిని బలంగా నమ్మడానికి అంటే, విశ్వసించడానికి అంటే చాలా ఆధారాలు ఇచ్చాడు. అయినా మనిషి నమ్మడు. ఈరోజు మన కళ్ళ ముందు మనం చూస్తున్న ప్రతిదీ కూడా, లేదా మనం తింటున్న ప్రతిదీ కూడా, మనం త్రాగుతున్న ప్రతిదీ కూడా దేవుడు మన ఎడల జరిగిస్తున్న ఒక వండర్, అది ఆశ్చర్యం. దానిని బట్టి అయినా మనిషి దేవుడిని నమ్మాలి, దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఉన్నాడని గుర్తించాలి అన్న మంచి సదుద్దేశంతో దేవుడు మనిషికి ప్రతిరోజు లేదా ప్రతి నెల, ప్రతి సంవత్సరము వాళ్ళ జీవితాలలో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉంటాడు. అద్భుతాలు అనగానే మళ్ళీ ఇదో ప్రాబ్లం. అద్భుతాలు అనగానే మన వాళ్ళకి ఒకటే తెలుసు, కుంటూ టక్కమని లేచి నుంచున్నాడు అనుకోండి, అదేమంటారు? అద్భుతం అంటారు. నేనంటాను వేసవకాలంలో తినే మామిడికాయ అద్భుతం అంటాను. అవునా కాదు చెప్పండి? ఇది అద్భుతం కదా మామిడి పండు? బైబిల్లో మాట ఉంటుంది, మీరు చాలాసార్లు చదువుకున్నారు. దేవా యెహోవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములై ఉన్నవి అంటాడు కీర్తనకారుడు. కీర్తన 45లో ఉంటుంది ఇది.
ఇక్కడ మీరు జాగ్రత్తగా వర్డ్ పట్టుకుంటానండి. నేను అక్కడ స్ట్రక్ అయిపోయాను చాలా రోజులు. నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు అంటే మనిషికి దేవుడు ఆశ్చర్యక్రియలు చేస్తున్నా కూడా మనిషి దేవుడు నమ్మటం లేదు. అదేంటండి మాకేం చేస్తున్నాడు దేవుడు వండర్స్ ఆశ్చర్యక్రియలు అంటే తెలుగు సరిగా రాదు మనకి, తెలుగు పెద్దగా ఎక్కదు కూడానే. అక్కడ ఆశ్చర్యక్రియలు అన్న దగ్గర ఇంగ్లీష్ వర్డ్ రాయండి. ఏం రాయాలి? వండర్స్ అని రాయాలి, అంతేనా? దేవుడు మనకేం చేస్తున్నాడట? వండర్స్. కానీ మనకి వండర్స్ అంటే బుర్రలో ఏముంటాయి? చైనావుడు కట్టిన ఇటుకు గోడ, షాజహాన్ గారు కట్టిన తాజ్మహల్, ఇయే కదా. ఎవడో మాట్లాడుతాను నేను, షాజహాన్ ముంతాజ్కి తాజ్మహల్ ఎందుకు కట్టాడు? ఎందుకు కట్టాడు? షాజహాన్కి ముంతాజ్ అంటే బాగా. ముంతాజ్ గారు ఒరిజినల్ బొమ్మ చూశారు ఎప్పుడైనా మీరు? నేను చూశాను. ఆయన ఎలా ప్రేమించాడో ఆవిడని అనిపించింది. అలా ఉంటుంది ఆవిడ. అలాగున్న ఆవిడ కోసం ఆయన ఏం కట్టాడు? అంటే ఒక వండర్ క్రియేట్ చేయాలి అంటే ఆ వండర్ క్రియేట్ చేసే అవతల వ్యక్తి మీద మనకి ఏముండాలి చెప్పండి? ప్రేమ. మన ఇంటి పక్కన సుబ్బారావు గారు ఎందుకు కట్టాడు తాజ్మహల్ అంటే? అలా ఆవిడ గారి కోసం ఎందుకు కట్టాడు? మీ ఇంటి పక్కన చాలా ఫ్యామిలీస్ ఉంటాయి కదా, మరి అందులో ఉన్న ఏ ప్రియురాలకి తాజ్మహల్ ఎందుకు కట్టలేదు? అంటే ముంతాజ్కున్నంత ప్రేమ లేదు అని చెప్పొచ్చు, అంతేనా? కంపేర్ చేస్తున్నాను సుమా. నేను ఒక్కొక్కరు లవ్ని ఒక్కొక్కరు ఎక్స్ప్రెస్ చేస్తారు. నేను అతని లవ్ని తీసుకొని చెప్తున్నాను మీకు. అతను ఈవిడంటే నాకు ఇష్టమని ఏం కట్టేశాడు? తాజ్మహల్ కట్టేశాడు. తాజ్మహల్ కట్టడం అంటే ఇక్కడ విషయం ఏంటంటే, తాజ్మహల్ వండర్ ఎందుకు అయిందంటే అలాంటి కట్టడం మరొకరు ఎవరు కట్టలేకపోయారు, అందుకే అది వండర్ కదా. చైనా కూడా ఎందుకు వండరు? అలాంటి గోడ దేశం చుట్టూ మరొకరు కట్టలేదు కనుక చైనా గోడ అనేది వండర్ అయింది. అలాగే మీరు వండర్స్ అనేవి ఎప్పుడూ ఒకటి ఉండవు. ప్రతి సంవత్సరం 7 వండర్స్ మారిపోతూ ఉంటాయి. కాన్స్టెంట్గా ప్లేస్ దక్కించుకున్నది మాత్రం అదృష్టం కొద్దీ మన ఇండియా తాజ్మహలే. మిగతా అయినా వస్తూ పోతూ ఉంటాయి. ఒకటి యాడ్ అవుతూ ఉంటుంది, ఒకటి తీస్తూ ఉంటారు. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, వండర్స్ అనేవి ఎవరు క్రియేట్ చేస్తారు అంటే, బాగా ఇష్టం ఉంటే షాజహాన్కి ముంతాజ్ అంటే బాగా ఇష్టం కనుక ఆవిడ కోసం ఏం కట్టాడు? తాజ్మహల్ కట్టారు. అది ఒక వండర్ అయింది. ఎందుకు వండర్ అయిందంటే అలాంటిది మరొకరు ఎవరు కట్టలేదు కనుక తాజ్మహల్ వండరు. తాజ్మహల్ లాంటిది ఇంకొకరు కట్టేశారు అనుకోండి, అప్పుడు తాజ్మహల్ వండర్ అంటారా? లిస్టులోంచి వెళ్ళిపోద్ది. ఇది బాగా వినాలి. ఇప్పుడు దేవుడు మన ఎడలు జరిగించినవన్నీ వండర్సే, ఒకటి కాదు. షాజహాన్ ఒకటే చేశాడు ముంతాజ్కి, కానీ దేవుడు తెల్లారులేస్తే నీకు 100 చేస్తాడు. ఏంటి చెప్పండి? ఇందా నేను చెప్పాను కదా, మామిడి పండు ఇది వండర్ అంటాను నేను. ఎలా అంటారండి వండర్ అంటే? ప్రపంచంలో నెంబర్ 1 చెఫ్ అంటే ఈ ప్రపంచం మొత్తంలో ఇతనే బాగా వంట చేయగలడు అన్న వ్యక్తిని తీసుకొచ్చి మామిడి పండులో ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో అలాంటి వంట వండమనండి. వండుతాడా ప్రపంచంలో ఎవడైనా? వండుతాడా? ఎవడు వండలేనప్పుడు మామిడి పండు ఏంటి చెప్పండి? ఇప్పుడు వండరు. పోనీ పుచ్చకాయ ఏ టేస్ట్లో ఉంటుందో పుచ్చకాయలో ఒక వంట చేయమనండి, ఎవరినైనా చేయగలడా? ఎవడు చేయనప్పుడు పుచ్చకాయ వండరా కదా. మనం రోజు ఫ్రీగా 40 రూపాయలకి 50 రూపాయలకి దొరుకుతున్నాయి కనుక బుర్ర పనిచేది అంతే మనకి. మీకు అర్థమవుతుంది? ఇవన్నీ వండర్స్ అని మనకి ఎందుకు బుర్ర పనిచేది అంటే, మనకి ఈ విరివిగా ఇస్తాడు ఆయన. అంటే వండర్స్ అనేది తాజ్మహల్ ఒకటే ఉంది కనుక బాబోయ్ అని ఫోటో తీసుకుని వస్తారు. మామిడి పళ్ళు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి కదా, అందుకు ఫోటో తీసుకుంది. దాంతో మనం బాగా ఆలోచించండి, బాగా లోతుగా ఆలోచించండి. నేను చెప్పేది తాజ్మహల్ ఒకటే ఉంది కనుక పోయి ఆగ్రాకి అక్కడ ఫోటోలు తీసుకుని వస్తారు. మామిడి పళ్ళు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి కదా, అది వండర్ రేట్ అనుకుంటున్నారేమో. ఎక్కువగా ఉన్నాయని ఎందుకు ఉన్నాయంటే, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు. పోని మామిడికాయ ఇవి మీకు ఎక్కట్లేదు అనుకోండి, నేను కూడా చెప్తాను. మీరు ప్రయాణం చేస్తున్న కారు కానీ, మీరు ప్రయాణం చేస్తున్న బస్సు కానీ ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిందా? అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేకపోతే ఎక్స్పీరియన్స్ రాదు పెద్దగా మీకు, నాకు తెలుసు. అది యాక్సిడెంట్ అంటే అర్థం ఏంటంటే, కారు కానీ బస్సు కానీ ఒక 40, 50 లేదంటే 60, 70, 100
100 కిలోమీటర్ల కారు అలా వెళుతున్నప్పుడు సడన్గా దేన్నైనా గుద్దేస్తే కారుకి బ్రేక్ అడిపోద్ది, అంటే సడన్గా కారు ఆగిపోద్ది. సడన్గా కారు ఎప్పుడైతే ఆగిపోయిందో సీట్లో ఉన్నవాడు సీట్లో ఉంటాడా? అంత స్పీడ్తో కారు ఒకేసారి ఆగిపోయేసరికి సీట్లో ఉన్నవాడు అద్దం పగలగొట్టుకుని ముందుకు వస్తాడు. అందుకే మనుషులు చచ్చిపోతారు యాక్సిడెంట్లలో. ఏ బస్సుకి యాక్సిడెంట్ అయినా మనిషి ఎందుకు చచ్చిపోతాడంటే జడత్వం అంటారు దాన్ని. ఫిజిక్స్ మళ్ళీ అటు వెళ్తే బుర్రపాడైపోతుంది, మనకి ఎందుకు అనవసరం, ఏముండదు సుత్తి. ఈ స్పీడ్గా వెళుతున్నది ఒకేసారి ఆగింది కనుక సీట్లో ఉన్నవాడు ఆ వేగానికి ముందుకు వచ్చాడు. ఇదే యాక్సిడెంట్. కాళ్ళు ఇరిగిపోతాయి, చేతులు ఇరిగిపోతాయి, బుర్ర పగిలిపోద్ది. కొంతమంది ఆ వేగాన్ని బట్టి ఆ యాక్సిడెంట్ తీవ్రత, అంటే ఒకేసారి ఆగిపోయింది అనుకోండి ఎక్కువ మంది చచ్చిపోతారు. కొంచెం స్లోగా గుర్తుకుంటా వెళ్ళింది అనుకోండి కొంచెం తక్కువ దెబ్బలు ఉంటాయి. ఎంత స్పీడ్గా ఆగిపోతే అంత స్పీడ్గా చచ్చిపోతారు మనుషులు. డెత్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది అక్కడ. వెరీ గుడ్. ఇది మీకు తెలుసు కదా యాక్సిడెంట్ అంటే. మీరు భూమి మీద దేంట్లో అయినా ప్రయాణం చేయండి, బైక్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా అడ్డొచ్చేసిందంటే గుద్దేస్తే వాళ్ళు కింద పడిపోతారు, కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. యాక్సిడెంట్లు. బండి 50 కిలోమీటర్లు వెళ్తుంది, కారు 100 కిలోమీటర్లతో వెళ్తుంది, ట్రైను అది అంతే 100, వందే భారత్ అయితే 120, అంతకు మించి వెళ్తుంది. మీరు ఫ్లైట్ ఎక్కారనుకోండి అది మహా అంటే 1000, 1500, 2000 స్పీడ్. ఇప్పుడు ఈ బస్సు యాక్సిడెంట్ అయితే కొంతమంది అయినా బతికే అవకాశం ఉంటుంది. పైన వెళ్తున్న ఏరోప్లేన్ విమానానికి యాక్సిడెంట్ అయితే మొత్తం ఎందుకు పోతారు తెలుసా మీకు? దాని స్పీడ్ ఎక్కువ. ఆ స్పీడ్లో క్రాష్ అయిందంటే ఎవడు బతకడు. దేనన్నా గుద్దిందంటే ఆ స్పీడ్లో ఏదన్నా పర్వతాన్ని కానీ చెట్టును కానీ, చివరికి విషయం ఏంటంటే పక్షిని గుద్దినా కింద పడిపోద్ది. అంత బాగుంటుంది మన వాళ్ళ టెక్నాలజీ, మనుషులు కనిపెట్టింది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే చిన్న చిన్న స్పీడ్స్తో తిరుగుతున్న వీటికి ఏదైనా అడ్డొచ్చి సడన్గా ఆగితే మనుషులు చచ్చిపోతుంటే మనమున్న ఈ భూమి తిరుగుతుందా తిరుగుతుందా? భూమి తిరగడం వల్లనే కాలాలు ఏర్పడతాయి. తన చుట్టూ తాను తిరిగితే రోజు, సూర్యుని చుట్టూ తిరిగి వస్తే సంవత్సరం. తెలుసు కదా మీకు ఇది. ఎంత స్పీడ్తో తిరుగుతుంది? 1,11,600 కిలోమీటర్లు. ఎంత స్పీడ్తో తిరుగుతున్న భూమికి దేవుడు సడన్గా ఒక బ్రేక్ వేస్తే ఒకసారి ఆలోచించండి. భూమికి బ్రేక్ అడితే ఏం జరుగుతుంది? హైదరాబాద్లో ఉన్న 40 ఫ్లోర్లు బిల్డింగ్లన్నీ ఇలా కింద పడుకుంటాయి, ఒక్క బిల్డింగ్ ఉండదు. ఎందుకంటే సడన్గా తిరుగుతున్న భూమి సడన్గా బ్రేక్ ఇస్తే ఇది ఎక్కడ ఉంటుంది? ఆ స్పీడ్కి ఇలా ఒకసారి పడుకుంటాయి. మీకు విషయం తెలుసా? సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ మన ఇంట్లో ఉంటాయి వచ్చి. ఒకేసారి ఇలా తిరుగుతున్నది ఆగితే ఎక్కడున్న నీళ్ళన్నీ అక్కడికి వస్తాయి. గాలి, నీరు, భూమి, కట్టడాలు అన్నీ కకలావికలం అయిపోయి కలిసిపోతాయి. నా అంచనా ప్రకారం భూమి మీద ఒక్క జీవి కూడా బతకదు, తెలుసా? ఇప్పుడు భూమి మరి అంత వేగంతో కనీసం నీకు జర్కులు ఇవ్వకుండా, స్పీడ్ బ్రేకర్ లేకుండా తిరుగుతుందంటే వండర్ కదా చెప్పండి? వండర్ కదా ఇది. నువ్వు హాయిగా కుర్రైట్ ఫ్యాన్ వేసుకుని, ఏసీ వేసుకుని, ఆల్అౌట్ వేసుకుని నిద్రపోయే మనకేం తెలుస్తుంది? తెల్లారులు వేసేసరికి సూర్యుడు వచ్చారు, మొహం కట్టుకుని ఆన్ చేసి డ్యూటీకి వెళ్ళిపోతున్నాం. మనకేం తెలుస్తుందండి? వండర్స్ ఇవన్నీ. దేవుడు మనుషుల ఎడల జరిగిస్తున్న వండర్స్ ఇవన్నీ. అసలు విషయం ఏంటంటే ఎంత స్పీడ్తో తిరుగుతున్న జర్కులు ఎప్పుడైనా కనపడండి? భూమి జర్కిచ్చింది ఎప్పుడైనా? కనీసం చిన్న కుదిపిచ్చిందా? విమానం ఎక్కారా మీరు ఎవరైనా? వాడు 2000, 1500 స్పీడ్ వెళ్ళిన తర్వాత ఆడు జస్ట్ ఇలా టర్న్ తీసుకోవడానికి అప్పుడు ఇలా టర్న్ తీసుకోగానే ఊగుతూ ఉంటుంది. ఇది హార్ట్ అటాక్ ఉన్నవాడు ఇలా పట్టు కూర్చుంటాడు, దిగుతానా వెళ్ళిపోతానా పైకని. డౌటే కింద దిగే వరకు. మనం ఫ్లైట్ ఎక్కితేనండి అది సేఫ్ ల్యాండ్ అయ్యే వరకు మనం ల్యాండ్ అవుతామన్న నమ్మకం లేదండి. అందుకే ఆడు ఎందుకైనా మంచిది బాబు సీట్ బెల్ట్ పెట్టుకో, నువ్వు దిగుతావు లేదో నాకు గ్యారంటీ లేదు, నువ్వు చచ్చిపోతే కింద ఒకటి ఉంటుంది, అది సూట్ ఉంటుంది ఒకటి ఎగిరిపోవడానికి, ఇది పగిలిపోయింది అనుకో నువ్వు ఎగిరిపోదు కానీ నీ అదృష్టం బాగుంటాయి. అందుకే మీరు చూడండి అక్కడ ఫ్లైట్లో ఎక్కినప్పుడు అండి స్ట్రిక్ట్గా వాడు చెక్ చేసేది ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఊరుకోడు. నాకు కుదరదంటే లేదు, ఆమె వచ్చి పెట్టేస్తుంది, పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే మనం దిగుతామో లేదో మనకు గ్యారంటీ లేదు. సీట్ బెల్ట్ ఉంటే బతికే అవకాశాలు ఉంటాయి. మీకు ఎందుకు చెప్పానంటే మనం ప్రతిరోజు అనుభవిస్తున్న వండర్సే, కానీ ఆ వండర్స్ అని మనం ఆలోచించటం లేదు. దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు.
మనకి బిడ్డలు పుట్టడం ఏంటి, వాళ్ళకి మన రూపం రావటం ఏంటి, వాళ్ళు మనలాగే మాట్లాడటం ఏంటి, పెద్ద ఎదిగి మనతో చక్కగా ఉండటం ఏంటి, అది ఒక ఒంటరి కదా. బిడ్డకు ఒంటరి కదండి, బిడ్డకు ఒంటరి కదండి. మన బిడ్డ మనలాంటి రూపంతో మన గర్భంలో పుట్టి మన కళ్ళ ముందుకు వచ్చి మనల్ని అమ్మ నాన్న అంటుంటే ఏంటి అసలు అవన్నీ? నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు ఇవన్నీ మనసులో పెట్టుకోండి. ఎందుకు చెప్పానంటే, దేవుడు ఇన్ని వండర్స్, ఇన్ని ఆశ్చర్యాలు చేసి నేను ఉన్నాను అంటున్నా, ఇన్ని సాక్ష్యాలు కళ్ళ ముందు పెట్టినా మనిషి దేవుడిని నమ్ముతాడా? ఈరోజు విశ్వసిస్తాడా? నమ్మడండి. అందుకే అంటున్నాడు అక్కడ, అబ్రహాముకున్న విశ్వాసం నీకుంటేనే తప్ప. ఎందుకంటే ఈ ఎవిడెన్స్లు, ఈ సైంటిఫిక్ రుజువులు ఇవన్నీ ఏమైనా అబ్రహాంకి ఉన్నాయా? అబ్రహాంకి ఏమైనా సైన్స్ ఉందా? భూమి తిరుగుతుందని ఎవరైనా చెప్పారు అబ్రహాంకి? తెలీదండి ఆయనకి ఏమి. కాకపోతే సృష్టి ఎంత బాగా పనిచేస్తుందంటే దీని వెనకాల దేవుడు ఉన్నాడు అంతే. ఆయన అలా నమ్ముకున్నాడు. మనకి ఈరోజు ఎన్ని అవకాశాలండి. ఇప్పుడు మీరు వీడియో చూస్తానంటే వీడియో ప్లే చేసేస్తాను నేను. ఏ వీడియో? ఒక్క సెకండ్ కనుక లేదా ఒక్క నిమిషం కనుక దేవుడు భూమికి బ్రేక్ వేశాడంటే జరిగే భయంకరమైన పరిణామాలన్నీ వీడియో చేశారు. ఆశ్చర్యపోయాను నేను చూసి. అసలు భూమి మీద ఒక్క జీవి బ్రతికే అవకాశం లేదు. ఒక్క జీవి కూడా బ్రతకదట. అలా ఆగిపోయిందంట భూమి కనుక అలా ఆగిపోతున్నట. భూమి తిరగటం ఆగిపోతున్నట. భూమి తిరగటం ఆగిపోయినా ప్రకృతి చక్రం తిరుగుతుంది కాబట్టి భూమి తిరుగుతుందట. దేని చుట్టూ తిరుగుతుంది? సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా. ఇది తిరగకుండా సూర్యుని చుట్టూ తిరిగినా కూడా మనకి ఏం జరుగుతుంది తెలుసండి? 6 నెలలు ఎండ ఉంటుందట, 6 నెలలు ఏమో శీతాకాలం ఉంటుందట. మనకి ఎండ ఎంతకాలం ఉండిపోద్ది? 6 నెలలు పగలు ఉండిపోద్ది, 6 నెలలు రాత్రి ఉండిపోద్ది. 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి. 6 నెలలు కంటిన్యూ పగలు ఉండిపోయేసరికి, సూర్యుడు ఉండిపోయేసరికి ఇది ఎందుకు తిరగట్లేదు కదా, పగలు రాత్రికి తిరగట్లేదు, ఆగిపోయింది కదా. కంటిన్యూ సూర్యుడు పడతాడు మన మీద. 6 నెలలు పగలు ఉండిపోద్దట. 6 నెలలు పగలు ఉండిపోతే మన దగ్గర వేడి సుమారు 100 డిగ్రీలు దాటిపోద్దట. మనిషి బతుకుతాడే చచ్చిపోతాడు. 100 డిగ్రీలు అంటే పొయ్యిలో నీళ్లు కాసే వేడి. అది వాటర్ బాయిల్ అవ్వడానికి మనం ఇచ్చే వేడే 100 డిగ్రీలు. ఆ వేడి నీకు పగలంతా ఉంటే మనిషి బతుకుతాడండి? ఎక్కడికి వెళ్ళి దాక్కుంటాడు చెప్పండి? 6 నెలలు మళ్ళా చీకటి, రాత్రి అయిపోయింది అనుకోండి, -20కి వెళ్ళిపోద్దట. ఈ చలి గడ్డ కట్టుకుపోతాడు. ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే దేవుడు మన కోసం భూమిని తిప్పుతూ, ఆహారాన్ని పెడుతూ, శరీరానికి ఆరోగ్యాలు ఇస్తూ, తిండి పెడుతూ, నిరంతరము దేవుడు మాటలు చెబుతూ మనల్ని ఇంత బాగా కాస్తున్న ఈరోజు మనిషిలోనికి, అబ్రహాంలోనికి వచ్చిన విశ్వాసం రావటం లేదు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం మళ్ళా చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోనండి. విశ్వాస మూలముగా 9వ వచనం చదువు డైరెక్ట్. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాస మూలముగా అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. చూసారా, విశ్వాస సంబంధులకే ఆశీర్వాదం. నువ్వు ఖచ్చితంగా దేవుడు నీ ఎడల జరిగిస్తున్న వాటి అన్నిటిని బట్టి ఆలోచించి బలమైన విశ్వాసంతో దేవుడి కొరకు బ్రతికితేనే నీకు నిత్యరాజ్యం, పరలోకం అన్నాడు. భూమి మీదండి మనుషులు, చివరి వారం మీతో చెప్పాను, యేసుప్రభు పలికిన మాట, నేను మీతో సత్యమే చెప్తున్నాను, అయినా మీరు నన్ను నమ్మరు అన్నాడు కదా. మనిషి నమ్ముతాడండి దేవుణ్ణి. మీకు విషయం చెప్పనా, యేసుక్రీస్తుల వారు కళ్ళ ముందున్నప్పుడే, యేసుక్రీస్తుల వారు కళ్ళ ముందు ఉన్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు. ఒకానొక టైంలో సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. అప్పుడు శిష్యులందరూ చూశారు ఎవరిని? యేసుప్రభుని. యేసుప్రభు నీళ్ల మీద నడవటం అందరూ చూసిన తర్వాత ఒక ఆయన నడుస్తానన్నాడు. ఎవరు? పేతురు. నడుస్తానంటే నీ విశ్వాసం నేను నడిపిస్తుంది, నడు నాయనా అన్నాడు. అలా కాలెట్టి నీళ్ళ మీద నడిచాడా? నడిచాడు. 4 అడుగులు వేసిన తర్వాత వచ్చింది డౌట్, నేనైనా నడుతున్నదని. వెంటనే బుడుకుమని ములిపాడా. చేతితో పైకి లేపి యేసుప్రభు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? పేతురు, ఎందుకు నువ్వు సందేహించావు అంటాడు. అన్నాడా? ఆ మాట మీకు ఏమర్థమైందో?
నన్ను నమ్మి మధ్యలోకి వచ్చిన తర్వాత నా మీద అనుమానం ఎందుకు వచ్చింది? నీకు సందేహం ఎందుకు వచ్చింది? నేనే నడుస్తానా, చివరి వరకు వెళ్తానా, నేను నీటిలో నడిచేస్తానా, ఇవన్నీ ఆలోచిస్తున్నావు పెట్టి నడిపిస్తున్నప్పుడు నడువు. అంటే ఇప్పుడు యేసుప్రభు కళ్ళ ముందుండి, జాగ్రత్తగా వినండి, యేసుప్రభు కళ్ళ ముందుండి, యేసుప్రభు కళ్ళ ముందు నడిచి తర్వాత నడిచిన పేతురే సందేహించాడు విశ్వాసంలో, నమ్మటంలో. అంటే ఈరోజు మనం లేఖనం ద్వారా కట్టుకున్నాం మన విశ్వాసాన్ని, అంతేనా? వినుట వలన విశ్వాసము కలుగును. మనకే వండర్స్ లేవు, అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు. కనుక ఇప్పుడు మన విశ్వాసాన్ని మనం ఎంత బలంగా కాపాడుకోవాలి మీరు ఆలోచించండి. మన కళ్ళ ముందు ఏవో వండర్స్తో కట్టుకున్న విశ్వాసం కాదు ఇది, కేవలం లేఖన ఆధారంతో కట్టుకున్న విశ్వాసం మనది, అంతేనా? సో మన విశ్వాసం బలహీనపడే అవకాశం ఉంటుంది. అందుకే నిరంతరము వాక్యం చదువుతూ ఉండాలి, నిరంతరము ప్రసంగాలు వింటూ ఉండాలి, నిరంతరము దేవుడి పనిలో ఉంటూ కొనసాగితేనే తప్ప ఈ విశ్వాసాన్ని మనం కంటిన్యూ చేయలేం. లేదంటే పడుతూ లేస్తూ ఉంటుంది విశ్వాసం. శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, మన వాక్యానికి దూరంగా ఉంటేనో, సంఘానికి దూరంగా ఉంటేనో, సహోదరులకు దూరంగా ఉంటేనో మనలోనికి అవిశ్వాసం అనేది వచ్చేసే అవకాశం ఉంటుంది. శిష్యులతో పాటు ప్రసంగాలు చెబుతూ, వండర్స్ చేస్తూ, బాప్తిస్మాలు ఇస్తున్నంతసేపు బాగానే ఉన్నాడు. అంటే పనిలో ఉన్నంతసేపు బాగానే ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఎప్పుడైతే ప్రసంగాలు పోయాయి, సేవ పోయింది, పట్టుకెళ్ళి జైల్లో వేశారు. జైల్లో వేయగానే ఆయన యేసుప్రభుని కాస్త సందేహించాడా లేదా? రాబోవాడు నీవేనా, మేము మరి ఒకరి కొరకు ఎదురు చూడాలా అన్నాడు. అంటే శోధన రాగానే ఆయనలో ఉన్న విశ్వాసం ఏమైంది? తగ్గిపోయింది. కనుక ఇప్పుడు మనం ఎంత భద్రంగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మనం దేవుడి పైన నమ్మకాన్ని ఎంత భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే నీ విశ్వాసాన్ని నువ్వు భద్రపరచుకోకపోతే, నీ విశ్వాసాన్ని అమితంగా అబ్రహాముతో ఉన్న విశ్వాసానికి ఏమంటే సరైన విశ్వాసంగా నీ విశ్వాసాన్ని నువ్వు డెవలప్ చేసుకోకపోతే, దేవుడు సమస్తము చేయగలడు, దేవుడు సమస్తానికి జరిగించగలిగిన శక్తిమంతుడు, నేను చచ్చిపోయిన తర్వాత నాకు నిత్యరాజ్యం ఇవ్వగలిగిన వాడు. సో నేను నా భూమి మీద నా బ్రతుకు కాలం అంతా నేను దేవుడి కోసం బ్రతకాలి. శోధనలు, కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు అవి మనిషి బ్రతుకున్నంత కాలం మనిషిని వెంటాడతాయి. చాలామంది విశ్వాసం కోల్పోయేది ఇక్కడే. శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా ఒక నింద మన మీద పడినప్పుడు మనం దేవుడికి దూరం అయిపోతాం. సో ఎప్పుడు కూడా దేవుడిని విడిచిపెట్టి, లేదా దేవుడి సంఘాన్ని విడిచిపెట్టి, పనిని విడిచిపెట్టి, వాక్యాన్ని విడిచిపెట్టి, లేదా దేవుడి సన్నిధిని విడిచిపెట్టి అంత అవిశ్వాసం మనలోకి ఎప్పుడైతే వస్తుందో నెమ్మదిగా అపవాది మనల్ని లాగేస్తుంది దేవుళ్ళలో నుండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే తెలుసు కదా ఈ మాట. ఎవరు టెస్ట్ చేయాలి మనల్ని? మిమ్ములను మీరే. అంటే నాలో ఉన్న విశ్వాసాన్ని ఎవరు కొలవలేరు, మీలో ఉన్న విశ్వాసాన్ని ఎవరు కొలవలేరు. మీలో విశ్వాసం ఉందో లేదో మీకే తెలుస్తుంది, నాలో విశ్వాసం ఉందో లేదో నాకే తెలుస్తుంది. అందుకే మిమ్ములను మీరే పరీక్షించుకోండి. ఎందుకంటే విశ్వాసం అనేది చాలా గొప్పది. అబ్రహాము ఎలా ఆలోచించాడో ఒక మాట చదివి ముగించేస్తాను నేను. రోమపత్రిక రండి, 4వ అధ్యాయానికి మళ్ళా 18వ వచనం మళ్ళా చదవండి. 18, 19 చదువుదామే. 18వ వచనం, 19వ వచనం చదవండి. అబ్రహాం గారు కూడా మనలాంటి నరమాత్రుడే కదా, ఆయనలోకి ఇంత విశ్వాసం ఎలా వచ్చింది అనుకుంటారు మీరు? ఆయన ఎలా ఆలోచిస్తున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్నాడు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానము ఎలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. చూసారా ఆయన గురించి ఎంత బాగా చెప్తున్నాడు దేవుడు. నువ్వు అనేక జనాలకి తండ్రి అవుతావు అని దేవుడు చెప్పినప్పుడట, ఆ చెప్పిన దాన్ని నిరీక్షించడానికి అబ్రహాం గారికి ఏమి లేదట, ఆధారం లేదు. అంటే మీకు అర్థమైందో లేదో, అంతకుముందు ఎవరినైనా ఒక భక్తుడిని అలా దీవించి వాళ్ళ సంతానాలంతా దీవించేసినప్పుడు, ఇదిగో పలానా వ్యక్తిని దీవించాను కదా అలాగే నిన్ను దీవిస్తానని ఆయన ముందు ఒక ఆధారం పెట్టడానికో సాక్ష్యం పెట్టడానికో అబ్రహాం గారికి ఏమీ లేవు. ఎంత బారాసుడు చూడండి, అది నిరీక్షణకు ఆధారమే లేదు. దేవుడు నిన్ను దీవిస్తాడు అని అబ్రహాంతో చెప్తుంటే, నన్ను దీవిస్తాడు అనడానికి నాకు సాక్ష్యం ఏంటి? అబ్రహాంకి ఏమైనా సాక్ష్యం ఉందా? దీవించిన సాక్ష్యం ఉందా? ఆశీర్వదించిన సాక్ష్యం ఉందా? ఏమి లేదండి ఆయనకి. ఇది విశ్వాసం అంటే దేవుడు బైబిల్లో రాయిస్తే నేను నమ్మేస్తాను, అంతే, దట్స్ ఇట్.
నాకు సాక్ష్యాలు, ఆధారాలు, ఎవిడెన్స్లు, నాకు ఏంటి ఆధారం, ఇవన్నీ నాకు వద్దు. ఎంత మంచోడు అబ్రహాం చూసారా? 18 వచ్చి మళ్ళా చదువుతానే, నీ సంతానం ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. 19 వచ్చును, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక. ఇది అండర్లైన్ చేయండి. ఇక్కడ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అబ్రహాం అట విశ్వాసమునందు బలహీనుడు కాక. ఎందుకు బలహీనుడు కాలేదు తెలుసా? అక్కడ దేవుడిస్తున్న ఆశీర్వాదానికి ఆయన శరీరానికి సంబంధం లేదు అసలు. బాగా ఆలోచించాలి మీరు. నువ్వు అనేక జనములకి తండ్రి అయిపోతావు అంటున్నాడు. వయసు ఎంత? 100 ఏళ్ళు. సుమారు 75లో ఒకసారి అన్నాడు, అలాగ మర్చిపోతే మధ్యలో మళ్ళీ ఒకసారి అంటాడు. మొత్తం మీద సుమారుగా 100 ఏళ్ళు అనుకుందామండి. 75కి 100కి మధ్యలో ఉన్నప్పుడు అన్నాడు అనుకుందాం. 100 వేసుకుందాం రఫ్గా. 100 ఏళ్ల వయసులో దేవుడు వచ్చి నీకు చాలా మంది వేల మంది పిల్లలు కలిగేస్తారు అని అంటే ఆ మాట నమ్మశక్యంగా ఉందా? నమ్మడానికి తన శరీరం రెడీగా ఉందా? మీకు ఇది అర్థమవుదేమో. ఒక 5, 6, 7 సంవత్సరాలు ఉన్న పిల్లోడి దగ్గరికి దేవుడు వచ్చి రేపు నువ్వు కలెక్టర్ అవుతున్నావు అన్నాడు అనుకోండి, వీడు నమ్ముతాడా? నేనా కలెక్టరా? నాకు చదివే రాదు, నేను ఇంకా బడికే వెళ్ళలేదు, ఎంతో మంది బడికి వెళ్ళిన వాళ్ళు అందరూ ఫెయిల్ అయిపోయి పక్కన కూర్చున్నారు, ఈయన ఏదో చెప్తాడండి అంటారు. మీకు అర్థం కాదని చెప్పాను ఎగ్జాంపుల్. ఒక చిన్న కుర్రోడి జీవితంలో రేపు మిరాకిల్ జరుగుతున్నాడు, ఎవడైనా నమ్ముతాడా? నమ్మడం. చిన్నోడే నమ్మడు కదా. ఇప్పుడు అబ్రహాం గారి వయసు ఎంత? 100 ఏళ్లలో దేవుడు నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను అంటే దాన్ని నమ్మాడు. అక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏంటంటే అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. దేవుడు మన జీవితంలో మనకి చాలా చేస్తాడు. అప్పుడప్పుడు శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేస్తుంటే కాస్త అది మనం అనుకున్నది లేట్ అవుతుంది అనుకోండి, మనకేమొస్తుంది చెప్పండి? నెమ్మదిగా అడుగుతున్నాము, చేయట్లేదేంటి దేవుడు? ఎంత అడిగినా చేయట్లేదేంటి? నా ప్రార్థన వినటం లేదా? ప్రాబ్లం నాదా లేదంటే దేవుడిదా ప్రాబ్లం? రకరకాల ఆలోచనలు కదండి. బుర్రనిండా సైతాన్ గడు అసలు బుర్ర క్షేమంగా ఉండనేస్తాడా? ఉండనే ఉండవు. నాకు తెలిసిన చెల్లి ఉంది, బిడ్డను పోగొట్టుకుంది. బిడ్డను పోగొట్టుకున్న తర్వాత బిడ్డ పుట్టాడు, బిడ్డ పోయిన తర్వాత వాళ్ళ తల్లి వచ్చి చెప్తుంది, ప్రార్థన చేసుకోవట్లేదట, వాక్యం చదవట్లేదట, లైవ్లో దేవుడు ప్రసంగాలు వస్తే వినటం లేదట. ఏం జరిగిన తర్వాత? బిడ్డ చనిపోయిన తర్వాత. అంటే బిడ్డ చనిపోయాడు కనుక ఇప్పుడు దేవుడు నేను ఏం చేయను? దేవుడి దగ్గరికి రాను, దేవుడిని నమ్ము. నాకు ఇక డౌట్ ఏంటంటే, నీకు మళ్ళా బిడ్డ కావాలంటే ఎవరు ఇవ్వాలి? నువ్వు దగ్గర రావా? సరే ఇప్పటితో నీ గర్భం క్లోజ్ అన్నాడు అనుకోండి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? మీకు అర్థమైందా? దేవుడి మీద అలగటం మంచిది కదండి. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు దేవుడి మీద అలగకండి, ఎప్పుడు దేవుడి మీద దేవుడు అండి అని అనకండి. అసలు మంచిది కాదండి అది. మనకు ఒకటి డిలే జరుగుతుందంటే, ఒకటి లేట్ అవుతుందంటే, మనకి ఇవ్వాల్సింది ఏదో ఒకటి లేట్ అవుతుందంటే ఏదో బాగా పెద్దది సిద్ధం చేస్తున్నాడని అర్థం, మంచిది సిద్ధం చేస్తున్నాడని అర్థం. లేదా మన జీవితంలో ఏదైనా పోగొట్టుకున్నామా, ఆ పోయింది మనకి ఏదో హాని చేస్తుందని అర్థం. అంతే. మన దేవుడిని ఎప్పుడు దేవుడు మన జీవితంలో చేస్తున్న ప్రతిదీ పాజిటివ్గా తీసుకోండి. దేవుడు నాకు ఈ శిక్ష వేసాడా, లేదంటే దేవుడు నాకు ఇది వేసాడా, దేవుడు నన్ను ఇలా పెట్టాడా, నాకు ఇది మేలే, నా మేలు కొరకే చేశాడు, నేను ఏదో నేర్చుకోవడానికి చేశాడు, నన్ను ఏదో సరి చేయడానికి చేశాడు, నాకు ఏదైనా దేవుడు ఇవ్వటం లేదా, నేను అడిగిన దానివల్ల నాకు ఏదో ఇబ్బంది ఉంది అందుకే లేట్ చేస్తాను, దట్స్ ఇట్. అంతే. పాజిటివ్గా ఆలోచించాలి దేవుడి కోసం. ఎందుకంటే ఆయనకి నువ్వు నేను తప్ప ఎవరున్నారు చెప్పండి? ఈరోజు భూమి మీద ఎవరున్నారు? మీకు దేవుడు మనసు అర్థమైందో లేదో, నీ ప్రార్థన వినకపోతే ఇంకెవరు ప్రార్థన వింటాడు? నువ్వు తప్ప ఎవరున్నారు ఆయనకి? నువ్వే ఆయన దగ్గర ఉన్నావు. నువ్వంటేనే ఇష్టం, నీ కోసమే కళ్ళు కాయలు కాసేటట్టుగా ఎదురు చూస్తున్నాడు, నీ ప్రార్థన కోసం ఎదురు చూస్తాడు, నువ్వు ఏదైనా పని చేస్తావు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వే ఆయనకి కావాలి, నిన్ను కాకపోతే ఇంకెవరిని చూసుకుంటాడు? ఇక్కడ మనకి అవిశ్వాసం ఎక్కడ వస్తుందంటే,
మరి దేవుడు అంత గొప్పవాడు అయినప్పుడు నాకు ఎందుకు జరగటం లేదు, నాకు ఎందుకు జరగట్లేదు అంటే, నువ్వు కోరిన దాంట్లో ఏదైనా లోపం ఉండాలి. జాగ్రత్తగా వినాలి, మనం కోరిన దాంట్లో లోపం ఉండుంటే జరగదు. మనం ఆయన్ని అడిగేటప్పుడంటే ఎలా అడగాలని రాశాడు తెలుసా బైబిల్లో? ఆయన చిత్తానుసారముగా మనమేమి అడిగినను అని ఉంటుంది బైబిల్లో. అంటే మనం అడిగేటప్పుడు ఏమని అడగాలట? నీ చిత్తానుసారం, నీకు ఇష్టమైతే చేయి తండ్రి. ఎందుకంటే నాకు ఏది మంచో నాకు ఏది చెడో నాకు తెలియదు కదా. బాగా వింటున్నారా? మనకి ఏది మంచో మనకి ఏది చెడో మనకి తెలీదు. అందుకే నీ చిత్తం ఏదో నీ ఇష్టం ఏదో చేయి తండ్రి. చాలామంది పిల్లలు మ్యారేజ్ అనేది వాళ్ళ అమ్మ నాన్నలకు అప్పగిస్తారు. మమ్మీ డాడీ మీకు ఇష్టమైనది చేయండి, మీకు ఇష్టమైన అమ్మాయిని చూడండి, మీకు ఇష్టమైన అబ్బాయిని చూడండి. ఎందుకంటే అమ్మనాళ్ళు మేలు చేస్తారు, అమ్మనాళ్ళు మంచి సంబంధం చూస్తారని వాళ్ళ పిల్లలకి పేరెంట్స్ మీద నమ్మకం. ఈ గేట్ దాటి ఎవరైనా చేసుకున్నారా వాళ్ళ జీవితంలో వస్తాయి చిన్న చిన్నవి. ఆ వెనకాల ఉన్న వాళ్ళ మమ్మల్ని అడిగి చేసుకున్నామంటారు వాళ్ళు. అటు సపోర్ట్ ఉండదు, కష్టాలు పడతారండి భూమి మీద. కనుక తల్లిదండ్రులు మన క్షేమాన్ని ఎలాగైతే ఆలోచిస్తారో, మనం బాగుండాలని ఎలా ఆలోచిస్తారో, తల్లిదండ్రులైనా అప్పుడప్పుడు తప్పులు చేయొచ్చేమో. మన క్షేమం విషయంలో దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. అందుకే మనం అడిగేటప్పుడు ఆయన చిత్తానుసారంగా అడిగితే అది ఆయనకి ఇష్టమైతే మనం ఏది అడిగినా సరే దేవుడు మనకి ఇస్తాడు. ఇవ్వట్లేదు కదా, చేయట్లేదు కదా, నాకు బాగోలేదు కదా అని నువ్వు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాను అంటే, ఒకసారి మనం తిరిగి అందరూ ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? అబ్రహాం. అది 19వ వచనం చూడండి ఎంత బాగుంటుందో. 19వ వచనం నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను. 19 మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి. చూసారా యాస్టిస్ ఎలా చెప్తున్నాడు? రమారమి సుమారుగా 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించాను కానీ అంటున్నాడు. చూసారా, మనం ఆలోచించినట్టుగా ఆలోచించాడు అబ్రహాం. మనిషే కదండి. ఏంటి దేవుడు పిల్లలు అంటున్నాడు, ఒకటి కాదు ఇద్దరు కాదు, ఏకంగా ఇసుక అంటున్నాడు, పైన ఆకాశం అంటున్నాడు. ఈవిడేమో ముసలైపోయింది. ఎవరు? వాళ్ళ భార్య. ఒకసారి ఆయన వాళ్ళు నాది ముసలైపోయింది, ఆయన ముసలైపోయింది, ఈయన ఏంటి సంతానం అంటున్నాడు, అవుతుందా అని ఆలోచించాడట. బాగా వినాలే, మనిషి అన్న తర్వాత ఆలోచిస్తాడు కదా. అబ్రహాం కూడా ఆలోచించాడు. కానీ ఆలోచించిన ఆలోచన విషయంలో నా శరీరం బాగోలేదు కనుక, నా భార్య శరీరం బాగోలేదు కనుక దేవుడు చెప్పిన ఇది చేయలేడు అన్న అవిశ్వాసం మాత్రం ఆయనకి రాలేదు. ఏమొచ్చిందంటే ఆయన మైండ్లోకి దేవుడు ఏదైనా చేస్తాడంతే. పైన అది చెప్పాడు ప్రారంభంలో 17వ వచనంలో, మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. నాకు ఇప్పుడు సంతానం లేదు, ఆయన పిలిస్తే వచ్చేస్తారు అంతే. అలాగా ఎంత విశ్వాసం అండి ఇది. ఆయన పిలిస్తే కుప్పల కింద నాకు సంతానం వస్తారు, నేను నమ్ముతాను అంతే, నన్ను ఏమనకండి అన్నాడు అబ్రహాం. ఏం విశ్వాసం అండి. ఇక్కడ విషయం ఏంటంటే అబ్రహాము మనల్ని కాల్కులేట్ చేసుకుంటే దేవుడు మనకి ఏదైనా వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాం ఆ వాగ్దానం విషయంలో ఆయన ఎలా ఆలోచించాడో మనం అలాగే ఆలోచిస్తాం. ఆలోచించమా? ఆకాశ పక్షులకు చూడండి అన్నట్టు చూస్తాం. ఎలా చూస్తాం? బాగుంటాయండి, దాని రంగు బాగుంది, ఫ్రై చేసుకుంటే ఫ్రై బాగుంటుంది, ఇలా చూస్తాం మనం. కానీ యేసు ప్రభువు ఎలా చూడమన్నాడు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. అంటే మిమ్మల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? పోషిస్తాడు. కానీ ఈ పోషణలో పడిపోయి ఈ బ్రతకటం కోసం, బ్రతుకు తెరువు కోసం, శరీరం కోసం, తిండి కోసం, బట్ట కోసం దేవుడికి అన్యాయం చేయకండి, దేవుడి పనికి దూరం అవ్వకండి అన్నాడు. ఇది ఎంతమంది నమ్ముతారు? చాలామంది ఆదివారం గుడికి ఎందుకు రారంటే డ్యూటీ ఉందంటారు. నీకు ఆదివారం కూడా గుడికి రాని డ్యూటీ నీకెందుకు? అంటే ఆ డ్యూటీ మానేస్తే, ఆదివారం గుడికి వచ్చే ఆ డ్యూటీ మానేస్తే నాకు డ్యూటీ దొరకదేమో, నేను మరలా బతకలేనేమో, నాకు జీతం లేదు. మీరు బాధపడినవి చెప్తున్నాను. వీళ్ళందరూ అవిశ్వాసులు, వీళ్ళు దేవుడు నమ్ములు కాదు. వీళ్ళు నాకు ఈ హక్కు ఉంది అనడానికి దైవజనుడిగా. మీకు విశ్వాసం లేదు, మీరు అవిశ్వాసులు. నేను ఇది ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నాను. ధైర్యం ఉంది నాకు, ఈ మాట అనడానికి కూడా నాకు ధైర్యం ఉంది. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తేనే బ్రతకటం కష్టమైపోయిన రోజుల్లో నేను దేవుడి సేవకు ఉద్యోగం అడ్డుపడుతుందని ఎవరికి చెప్పకుండా రిజైన్ చేసి ఇంటికి వచ్చాను.
తెలియదు నాకు ఏం జరుగుతుందో, ఎలా బతుకుతానో నాకు తెలియదు, ఎలా తిండి వస్తుందో తెలియదు, ఎలా బట్టలు వస్తాయో తెలియదు, నెలకి రెంట్ ఎలా కట్టాలో నాకు తెలియదు. అంతే, ఆయన వదిలేమన్నాడు, వదిలేసాను అంతే. ఇది విశ్వాసం అంటే. కొద్ది రోజులు ఇబ్బంది పడ్డాను, ఇరుకులు పడ్డాను, చాలా భయంకరమైన వేదనలు చూశాను. తర్వాత నెమ్మదిగా దేవుడు బ్రతికించటం ప్రారంభించాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి బతుకుతున్నప్పుడు వాటికి నేను తిండి పెడుతున్నప్పుడు నేను మీకు తిండి పెట్టనా అన్నాడు. ఉద్యోగం లేదా నీ ఫ్రెండ్స్, నీ బంధువులను దేవుడిని వదిలేస్తున్నావు అంటే నీకు ఇంకా దేవుడు పూర్తిగా అర్థం కాలేదు. ఇంకా చెప్తున్నాను, అసలు విశ్వాసంలో ఇంకా బలహీనుడివే, బలమైన విశ్వాసంలోనికి ఇంకా రాలేదు. కనుక దేవుని పిల్లలారా, అబ్రహామునకున్న విశ్వాసం, 100 ఏళ్ల వయసులో నువ్వు అనేక మంది పిల్లలకి అంటావంటే శరీరాన్ని ఆలోచించుకుని కూడా అతడు విశ్వాసమునందు బలహీనుడు కాలేదు. ఈరోజు మనిషి బలహీనుడు. అబ్రహాము నమ్మినట్టుగా నమ్మడు ప్రతి విషయం. దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని నమ్మడండి. కనుక దేవుని పిల్లలుగా మీరు ఆలోచించుకోండి. టైటిల్ మళ్ళా చెప్తున్నాను, ఆధారాలున్న అబ్రహామునకున్న విశ్వాసం నీకు కలగటం లేదా? నీకు ఎన్ని ఆధారాలు, ఆ రోజు ఏ ఆధారం లేకపోయినా దేవుడిని నమ్మి విశ్వాసులకు తండ్రి అయిపోయాడే. అతనుకున్న విశ్వాసం ఉంటేనే నువ్వు అతని కుమారుడు పరలోకం వెళ్తాడని బైబిల్లో రాయించిన తర్వాత కూడా ఇన్ని సాక్ష్యాలని కళ్ళ ముందు పెట్టి దేవుడిని విశ్వసించడానికి ఆధారాలు ఇచ్చిన తర్వాత కూడా మనం నమ్మటం లేదు అంటే నిజంగా మన విశ్వాసంలో ఎక్కడో లోపం ఉంది. నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడా? అంటే ఇప్పుడు మనకి ఆ సైజులో కూడా ఉందో లేదో డౌట్. కనుక దేవుణ్ణి చూడాలి అన్నా, పరలోకం చేరాలి అన్నా మొట్టమొదటి చెప్తున్నాడు, మొట్టమొదటి మనకి పిల్లర్ ఏంటంటే విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కానీ మెయిన్ పిల్లర్ ఇది. ఈ పిల్లర్ విషయంలోనే ఎప్పుడు చూడండి, బిల్డింగ్ బాగుండాలంటే గోడలు ఎలాగున్నా మళ్ళీ కూల్చి కట్టుకోవచ్చు. జాగ్రత్తగా వినండి. పై చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉంటే గోడలు బాగాలేదా కూల్చి మళ్ళీ గోడ కట్టుకోవచ్చు. పెయింట్ బాగాలేదా పెయింట్ వేసుకోవచ్చు. లేదా బాత్రూమ్ మనకి సెట్ అవ్వలేదా మార్చి ఇంకో చోట కట్టుకోవచ్చు. కానీ మెయిన్ పిల్లర్ని చూసారు, దాన్ని మార్చగలవా? వన్స్ వేసామంటే పిల్లర్ని డ్యామేజ్ అయిపోయింది అంటే ఇక పైన బిల్డింగ్ అంతా డ్యామేజ్ అయిపోయినట్టే. సో విశ్వాసం అనేది ఆత్మీయ జీవితానికి పిల్లర్ లాంటిది. అది దాని మీదే మిగతావన్నీ నిలబడతాయి. ఈ పిల్లర్లో సరిగా బలం లేనప్పుడు, బలమైన పిల్లర్ కానప్పుడు, బలమైన అది విశ్వాసం కానప్పుడు మన ఆత్మీయ జీవితం పడుతూ లేస్తూ తప్పులు నేరాలు పాపాలు చేస్తూ అటు లోకంలో పడి మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి దగ్గర నుంచి మళ్ళీ లోకంలో పడి అసలు బాగోదండి ఆ లైఫ్. దీనికి కారణం ఒకటే, విశ్వాసం అనే పిల్లర్ చాలా వీక్గా ఉంది. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, మంచి మాటలు మా కొరకు రాయించారు. మేము నేర్చుకోవలసినవి, బలపడవలసినవి ఎన్ని మాటలు తండ్రి చక్కగా బైబిల్లో రాయించారు. ఒకనాటి అబ్రహాము, ఆయనకున్న విశ్వాసం ఆలోచిస్తుంటే తండ్రి ఎంత బాగా ఆలోచించాడు మీ కుమారుడు అని, ఎంత బాగా మిమ్మల్ని అర్థం చేసుకున్నాడు అని విని ఆశ్చర్యపోతున్నాం తండ్రి. కళ్ళ ముందుకు వచ్చి మీరు చెప్పిన ప్రతి మాటను నమ్మాడు తప్ప నాకేంటి సాక్ష్యం, నాకేంటి రుజువు, నాకేంటి ఆధారం అని మనిషి మెదడు రుజువులను ఆధారాలను వెతుక్కున్నట్టుగా మీ మాట విషయంలో తండ్రి మీరు చెబితే జరుగుతుంది అని తన శరీరం సహకరించకపోయిన కాలంలో కూడా మిమ్మల్ని నమ్మాడు అంటే ఆయన విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాం తండ్రి. సమస్తము మాకు బాగున్నా, సమస్తము సమస్త విషయాల్లో మేము సంతోషంగా ఉన్నా మీ మాటలను నమ్మరు, మీ మాటలను మీ ఇష్టానుసారంగా బ్రతకరు తండ్రి. మీ కుమారుడికున్న విశ్వాసం మాలో ఉంటేనే మాకు ఆశీర్వాదం, పరలోకం చూస్తామని రాయించేశారు. అట్టి విశ్వాసం మీ పిల్లల్లో కలగాలి అని 2 వారాలు మీ పిల్లలకి చెప్పాను. విని గ్రహించడానికి కృప చేయండి. విన్న వాక్యాన్ని మీ పిల్లల హృదయాలలో ఫలింపు చేయండి. క్రీస్తు వారి పుణ్యనామములో ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.